గుడివాడ పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని సందడి చేశారు. టౌన్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో విజయవాడ రోడ్డులోని నెక్స్ట్ థియేటర్ వద్ద జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పుట్టినరోజు కేక్ కట్ చేసిన అభిమానులు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ జిందాబాద్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తూ సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షించారు. అనంతరం బైపాస్ రోడ్లోని మమతా వృద్ధుల ఆశ్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో తేజ, మాణిక్యం, పృథ్వీ, నాని, నవీన్, శివ, యార్లగడ్డ, మురళి, తిరుపతి, రాయల్ బ్యానర్ కోటి పాల్గొన్నారు. మా నందమూరి తారక రాముడికి 41వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గుడివాడ టౌన్ వైడ్ తరపున సందర్భంగా శాంతి హృదయాశ్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ లో గుడివాడ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కలిపి ఫ్రూట్స్ పంచడం జరిగింది. అలాగే నెక్స్ట్ థియేటర్ లో ఆది సినిమా ప్రదర్శించబడుతుంది. ఈ కేక్ కటింగ్ అభిమాన సమక్షంలో కట్ చేయడం మా అభిమానులందరికీ నందమూరి తారక రాముడి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి పృథ్వీ, మాణిక్యం, మన కిషోర్, కార్తీక్ వీళ్ళందరూ చాలా కృషి చేశారు. అందరు కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. పుట్టినరోజు జరుపుకున్న మా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారికి నందమూరి అభిమానులందరి తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా కొరటాల గారి దర్శకత్వంలో రాబోతున్న మా ఈ దేవరాజ్ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి, ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే మరొక మైలురాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మనందరి దైవమైనటువంటి స్వర్గీయ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఆయన నటనతో యావత్ భారతదేశానికి తెలుగువాడి సత్తా చాటి చెప్తే ఆయన ఉనికిని పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన నటనతో యావత్ ప్రపంచానికి తెలుగువాడి సత్తా చాటి చెప్పి కేవలం తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. అదే విధంగా ఆయన నట ప్రస్తావనం అనేది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు మాకు ఇచ్చిన మాట ప్రకారం నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసుకునే తిరుగుతున్నాం. ఇక మీద నిలబెట్టుకోవడం అతి కొద్ది మంది హీరోలకే ఉంటది. దాంట్లో మా ఎన్టీఆర్ గారు ఉండడం మాకు చాలా గర్వకారంగా ఉంది. అదే విధంగా మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఆది సినిమా చూసిన ప్రతి ఒక్కరు చూసిన తర్వాత తమ ఇంటికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లాగే ప్రతి హీరో కూడా ఒక సినిమా చేసేసి ఆ సినిమాకి సంబంధించిన చిన్న ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకుని ఒక ఆడియో ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ కేవలం అభిమానుల ఆరోగ్యం, అభిమానుల సంతోషం, అభిమానులు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి నందమూరి అభిమాని కాలర్ ఎగరేసుకుని తిరగాలి అని చెప్పినటువంటి ఏకైక నటుడు ఎవరైనా ఉన్నాడు అంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడు అని చెప్పి నేను చెబుతున్నా. ఎందుకంటే ఏ సినిమా హీరోకి కూడా తన సొంత పేరు మీద చారిటీలు అనేవి ఎక్కువ లేవు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద 4 చారిటీలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 చారిటీలు కూడా స్వచ్ఛందంగా అభిమానులు నిర్వహిస్తున్నారు. ఈ కేవలం ఎన్టీఆర్ కి సంబంధించిన మాత్రమే, అతని పేరు కోసమే, అతని మీద అభిమానం మాత్రమే చూపిస్తున్నారు తప్పించి కేవలం ఎటువంటి ₹1 కూడా ఎవరు ఆశించకుండా స్వచ్ఛందంగా నిర్వహించేటువంటి ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి అభిమానులు అని చెప్పి మాత్రం నేను గర్వంగా చెబుతాను. అలాగే ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆది సినిమా రీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రీ రిలీజ్ కార్యక్రమం కోసం మేము చాలా సార్లు జిల్లా అధ్యక్షుడు నున్నా గణేష్ గారిని చాలా టచ్ చేసి ఆయన్ని కన్సల్ట్ తీసుకొని, మీరు ప్రోగ్రామ్ చేయండి మాణిక్యం, నేను మీ ముందు మీ అనుకుండి నేను నడిపిస్తాను, మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉంటే నేను అందిస్తాను అని చెప్పేసి
మాకు మా వెనకాలండి నడిపించినటువంటి జిల్లా అధ్యక్షుడు నున్నా గణేష్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఎన్టీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మన జూనియర్ ఎన్టీఆర్ 41 జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటే చాలా ఆనందకరంగా ఉంది. ఇంతమంది అభిమానులు వస్తారని చెప్పి వర్షంలో అన్నయ్య కోసం ప్రేమతో ఇంత దూరం రావడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా రాబోయే చిత్రం దేవరా సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి హిట్ అవుతాం కాదు బ్లాక్ బస్టర్ ఇప్పుడున్న సినిమాలు అన్నిటికన్నా బేస్ చేసుకుని మొత్తం బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పి మేము ఎంతో నమ్మకంతో ఉన్నాము. అదేవిధంగా మా అన్న ఎప్పుడు ప్రతి హీరోగా కాదు మా అన్న ఎప్పుడు మా మీద కేరింగ్ చూపిస్తూ ప్రతి ఆడియో ఫంక్షన్ రావడం ప్రతి ప్రోగ్రామ్ వచ్చిన దేనికి వచ్చినా ప్రత్యేకంగా మా కోసం మా గురించి మాట్లాడడం మా తొమ్మిది జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని ప్రతి కుటుంబానికి ప్రతిసారి చెప్పడం అది ఒక మాకు అన్నయ్యకి ఇచ్చే ఫ్యాన్స్ టు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఇప్పుడు చెప్పే విధంగా మా అన్నయ్య అంతా మాకు అంటే చాలా గౌరవంగా అదేవిధంగా అన్నయ్య చెప్పిన మాట పరంగానే నడుచుకుంటామని చెప్పేసి మేము చెప్తున్నాం. మీకు ఎప్పుడు తోడు ఉంటాం మీ వెనక ఎవరన్నా లేకుండా మేము ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాం. మీ వెనక నడుచుకుంటాం మీకు చెప్పిన విధంగా నడుచుకుని పోతామని మీకు మాట ఇస్తున్నాం. తారీఖు కన్నా జన్మదిన శుభాకాంక్షలు తారీఖు కన్నా.